ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. విశ్వాసముతో అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ప్రార్థన కూడా తీర్చే దేవుడిగా ఉన్నాడు. ప్రతి సమస్యల నుంచి విడిపించి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దానికి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోండి. ప్రార్థన. సర్వసృష్టికి కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున తండ్రి కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినమున ప్రభువా నేను చేసే ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువా. మొదటిగా ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నాయనా నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని కాపాడుచు నీలో నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఎల్లవేళలా నిరంతరము కూడా నా ప్రభువా మా జీవిత కాలమంతా ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని దయచేయండి. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నిరంతరము మాకు తోడుగా నీడగా ఉండి నడిపించే దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మా యొక్క స్తోత్రాలు మీరు ఆలకించండి ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రధాన దూతలతోనూ వేవేల భక్తులతోనూ నిత్యము కూడా కొనియాడబడుచున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నా యొక్క స్తోత్రాలు కూడా మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నానయ్యా. నేను చేసే విజ్ఞాపన మీరు ఆలకించండి ప్రభువా. ప్రతి ఒక్కరి కొరకు నేను చేసే విజ్ఞాపన ప్రభువా మీరు ఆలకించండి, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నా దేశ క్షేమము కొరకు ప్రార్థించుచుండగా ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. నాయన దృష్టిని దూరపరచండి ప్రభువా. నాయన ప్రార్థించుచుండగా ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రభువా నీ శక్తి చేత నింపబడి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మేము బ్రతుకుచున్నామంటే కేవలం అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే కేవలం అది నీ కృప నా ప్రభువా. నీవు మాకు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపను బట్టి నీ ప్రేమను బట్టి మాత్రమే మేము బ్రతుకుచున్నాము, మేము జీవిస్తున్నాము తండ్రి. అటువంటి నీ ప్రేమను తండ్రి మేము మాత్రమే కాదయ్యా ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి. అటువంటి కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. బలవంతుడా బలమిచ్చువాడా నీకు స్తోత్రములయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చువాడా నీకు స్తోత్రములు ప్రభువా. ఒక్కసారి నా ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. రక్షింపనేరకుండానట్లు నీ హస్తములు కురుచి కాలేదయ్యా. విననేరకున్నట్లు నీ చెవులు మందం కాలేదు ప్రభువా. ఆయనను నీకును మాకును మధ్యన మా దోషములు అడ్డుగా వచ్చుచున్నవని తెలియజేస్తున్నావు ప్రభువా. తండ్రి నీకును మాకును మధ్యన ప్రభువా ఏమైనా దోషములు అడ్డుగా ఉంటే వాటిని తొలగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. వాటిని తొలగించి ప్రభువా నా ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభువా. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములను పారద్రోలండి ప్రభువా. నీ సన్నిధికి ప్రభువా దురాత్మలు ఏ విధముగా కూడా నాయన నా ప్రార్థన చేరకుండగా నాయన ఆటంకపరచకుండగా ప్రభువా వాటిని బంధించమని అడుగుచున్నానయ్యా. నీ శక్తి గల నామములో నజరేయుడైన యేసు నామములో ప్రభువా ప్రతి బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నానయ్యా. ప్రతి అపవాది శక్తుల నుంచి నా ప్రభువా విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ఈ సమయమున ప్రభువా నా దేశ క్షేమము కొరకు నా దేశ ప్రజలందరి కొరకు నేను ప్రార్థించుచుండగా ప్రభువా నీ శక్తి చేత నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. పరిపూర్ణమైన విశ్వాసము కలిగి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టి దానికి ఫలితాన్ని పొందుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఏ విధముగా ఆసీనుడై ఉన్నారో ప్రభువా ఆ విధముగా మా స్తోత్రాలు కూడా మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా దానికి తగిన ఫలితాన్ని మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదయ్యా. జీవము గల నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణగొనిచున్నది ప్రభువానికి స్తోత్రములయ్యా.
అయా నీ యొక్క ఆత్మ చేతనని నింపండి ప్రభువా, నీ శక్తి చేతనని నింపండి ప్రభువా, నీ ప్రభావమును నాకు దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నేను నా నోటి నుంచి పలికే ప్రతి మాటలో మీరు ఉండండి ప్రభువా, మీరే ఉండి ప్రభువా పలికించి ప్రభువా ప్రతి దానిని కూడా నెరవేర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. గొప్ప కార్యాలు చేసే దేవుడవు నీవే తండ్రి, అద్భుత కార్యాలు చేసే దేవుడవు నీవే ప్రభువా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే ప్రభువా. ఒక్కసారి ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడమని తెలియచేస్తున్నావు ప్రభువానికి స్తోత్రములయ్యా. అటువంటి శక్తిని పొందుకుని ప్రభువా నిత్యము కూడా ప్రభువా దురాత్మల సమూహములతో పోరాడి నీ సన్నిధిలో ప్రార్థించి గెలిచే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా, సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఒక్కసారి నా ప్రార్థన ఆలకించండి అయ్యా. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడని తెలియచేస్తున్నావు ప్రభువా. దేవా నేను ప్రార్థించుచుండగా ప్రభువా నాయన నీ పరిశీలనలో ప్రభువా నేను వివేకము కలిగి నీకు ప్రార్థించి దానికి తగిన ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ పరిశుద్ధత కలిగి నీ పవిత్రత కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని తెలియచేస్తున్నావు ప్రభువా. ఆ విధముగా కాకుండా నా పెదవులతో నిన్ను స్తుతించేదానిగా కాకుండా నిన్ను ఆరాధించేదానిగా కాకుండా ప్రభువా నా యొక్క హృదయముతో ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని నాకు దయచేయండి. దానికి ఫలితాన్ని పొందుకునే కృపను దయచేయండి ప్రభువా. దేవా భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి ప్రభువా. దుర్దినాల్లో బ్రతుకుచున్నామయ్యా, చివరి దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నావు. అటువంటి అజ్ఞానాన్ని ప్రభువా మాలో ఎవరిలో కూడా లేకుండా ప్రభువా నీ పరిపూర్ణమైన జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చూచెదరంటున్నావు ప్రభువా. అటువంటి హృదయ శుద్ధి కలిగి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి. దానికి ఫలితాన్ని ప్రభువా పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృప చూపండయ్యా, నీ దయ చూపండయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు నాయన, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభువా. నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి మా పట్ల జరిగించమని నిన్ను వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నా దేశ క్షేమము కొరకు నా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు భారము కలిగి దినదినము ప్రార్థించే కృపను దయచేయండి. అటువంటి జ్ఞానము చేత నన్ను నింపండి, అటువంటి శక్తి చేత అటువంటి బలము చేత నన్ను నింపి నన్ను నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయనంటున్నావు తండ్రి. నీ యొద్దకు వచ్చి నేను అడుగుచున్నాను ప్రభువా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నేను అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నావు, వెదకుడి మీకు దొరుకును అంటున్నావు, తట్టుడి తీయబడునని తెలియచేస్తున్నావు ప్రభువా. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా. నాయన మేము అడిగింది ప్రతిదీ కూడా పొందుకోవటానికి ప్రభువా నీ సహాయం మాకు దయచేయండి. అడగటం మా పని ప్రభువా, కార్యములు చేయటం నీ పని ప్రభువా. నీ పని ఎల్లవేళలా మా కొరకు చేసే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రములు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేతునంటున్నావు ప్రభువా. నాయన మా యొక్క ప్రయాస ప్రభువా నేను ఈ లోకానుసారముగా కాకుండా ప్రభువా నీ దగ్గరకు వచ్చి ప్రభువా నీ దగ్గర విశ్రాంతి పొందుకునే కృపను ధన్యతను దయచేయండియ్యా. నీ రెక్కల చాటున ఎంతో నెమ్మది ఉన్నది, ఎంతో సంతోషం ఉన్నది ప్రభువా. దానిని ప్రభువా
ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదనంటున్నావయ్యా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభువా, నీ యొద్దకు వచ్చి నిన్ను అడుగుచున్నాను, నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బతుములాడుకుంటున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను ప్రభువా. దాసులు కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమాని రాలి చేతి తట్టును చూచినట్లు నా దేవుడైన యెహోవా, మమ్మల్ని కరుణించే వరకు నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా యొక్క విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించండి అయ్యా. నా యొక్క ఆర్తధ్వని మీరు ఆలకించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. పసిబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. నీ దేవదూతల్ని కావలుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. ఎటువంటి బలహీనతలు లేకుండా బలపరచండి, ఆరోగ్యముతో నింపండి ప్రభువా. వారి త్రాగే పాలల్లో మీరు ఉండండి. నీ కృపను దయచేసి తల్లిని బిడ్డను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నడిపించుకోమని, ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి చదువుల్లో మీరే సహాయం చేయండి అయ్యా. రాకపోకలందు నీ కాపుదల, నీ భద్రత దయచేసి బిడ్డల చుట్టూ నీ దేవదూతలను కావలుగా ఉంచి ప్రభువా, దృష్టిని దూరపరిచి మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దినదినము కూడా వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన, మీలెవరికైనా జ్ఞానము కొదువైతే అడగమన్నావు, ఇస్తానన్నావు తండ్రి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ యందే గుప్తములై ఉన్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రభువా వారి చదువుల్లో దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. తగిన జ్ఞానమును, బలమును, శక్తిని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు ఆపదల నీ భద్రత ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే నా ప్రభువా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. యవనస్తుల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని, దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను ప్రభువా. వారి చదువుల్లో మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి యవ్వన బిడ్డను కూడా కాచి కాపాడండి ప్రభువా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని నీ లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రభువా. అట్టి విధముగా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నీ వాక్యపు వెలుగులో ప్రభువా ప్రతి ఒక్కరూ నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదన నీ వెదుకుచూ తిరుగుచుండగా ప్రభువా, అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండయా, నీ దయ చూపండయా, నీ కనికరం చూపండి ప్రభువా. నీ మార్గములో నడుచుకుని జీవించే భాగ్యము దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారి చదువుల్లో దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే చదువులు పూర్తి చేసుకునే ప్రభువా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి ఉద్యోగాలను మీరు దయచేయండి ప్రభువా. వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించుకొని దేవా నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి.
నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. రాకపోకలందునైనా బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసినైనా నీ దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నాయన ఇంకనూ కూడా నా ప్రభువా వారు ఉన్నతమైన ఉద్యోగాలు పొందుకుని ప్రభువా నీ కృపలో ముందుకు సాగే ధన్యత దయచేయమని అడుగుచున్నాను దేవా. నాయన నా వారి హృదయాలలో నిన్ను చేర్చుకుని ప్రభువా నిత్యము కూడా నా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వివాహాల్లో మీరు ఉండండి ప్రభువా. కానా వివాహంలో మీరు ఉండి ఏ విధముగా లోటుని తీర్చారో అలాగే ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి నడిపించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి వివాహాలు నీ నామానికి మహిమకరముగా జరగటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నేను ఎవరికి మీరు ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నీవు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఆరోగ్యముతో నింపండి ప్రభువా. తల్లిని బిడ్డను ప్రభువా ఆరోగ్యముతో నింపి నడిపించుకోండి ప్రభువా. నాయన వారి తినే ఆహారంలో మీరుండే నడిపించుకొని సహాయం చేయండి ప్రభువా. నీ బలాన్ని నీ శక్తిని దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. వారి ప్రసవంలో మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అలాగే ప్రభువా ఆపరేషన్లు జరుగుతున్న వారికి కూడా తోడై ఉండండి, దీవించి ఆశీర్వదించి వారి చుట్టూ నీ కంచి వేసి నీ దేవదతలను కావలుగా ఉంచి ప్రభువా ఆపరేషన్ అంతట్లో కూడా నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ పైన నీ కృపను దయచేయండి అయ్యా. ప్రతి గర్భఫలాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. అలాగే ప్రభువా సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నావు తండ్రి. నీ బహుమానము ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి గర్భాలను తెరవమని అడుగుచున్నానయ్యా. ఎవరైతే సంతానము లేక బాధపడుచున్నారో ప్రభువా వారందరి పట్ల నీ కృపను దయచేసినైనా వారి గర్భఫలాలను దీవించి ఆశీర్వదించి వారి గర్భాలను తెరవండి ప్రభువా. ఇప్పుడే మీరు ముట్టండి నాయన నీ శక్తి కలిగిన నామములో నజరేయుడైన యేసు నామములో ప్రభువా వారి గర్భాలను తెరవమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఇప్పుడే నీ కార్యాలను సఫలం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. నాయన ప్రతి ఒక్కరి ఆశను మీరే తీర్చండి అయ్యా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి విడిపోయినటువంటి భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. వారిలో నీ సమాధానము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారిలో ఎవరిలో లోపాలున్నాయో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వారి లోపాలను సరిచేసి ప్రభువా మీరే జతపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా నిరాశలో ఉన్నారో నిస్పృహలో ఉన్నారో ప్రభువా నెమ్మది లేక బ్రతుకుచున్నారో ప్రభువా నాయన అటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భార్యాభర్తల మధ్యన సమాధానము దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అపవాదిని దూరపరచండి ప్రభువా. అపవాది క్రియలన్నీ లయపరచండి తండ్రి. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించుకోండి దేవా. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వారి నాయన వారి మధ్య సమాధానము దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. వారిని నా ప్రభు మరలా కలపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి నాయన. నీ కృపను నీ దయనని గ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బలహీనులు బలపరచండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి ప్రభువా.
బలాన్ని శక్తిని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి బలహీనత నుంచి విడిపించండి. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి నాయన రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రోగులపైన నీ కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. చెప్పుకోలేని వ్యాధులతో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నటువంటి ప్రతి రోగిని కూడా మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. షుగర్ వ్యాధితో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బీపీలతో థైరాయిడ్లతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి దీర్ఘకాల వ్యాధుల నుంచి ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రభువా. చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన గుండె సమస్యలతో బాధపడుచున్న వారి గుండెను ముట్టండి ప్రభువా. నాయన బలపరచండి, స్థిరపరచండి. నాయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి ప్రభువా ప్రతి గుండెను ముట్టి బాగు చేసి నాయన ధైర్యపరిచి బలపరిచి నీ కృపలోనికి నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. కిడ్నీ సమస్యలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ముట్టండి అయ్యా, బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలను తాకండి ప్రభువా. నీవు కార్చినటువంటి రక్తము ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి రోగి పైన ఉంచమని అడుగుచున్నానయ్యా. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించమని తెలియజేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి ప్రభువా. ఆ విధముగా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీరే సహాయం చేసి నడిపించుకోండి అయ్యా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభువా, బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నీవు పాపులకు రక్షకుడువయ్యా, రోగులకు వైద్యుడు తండ్రి. ప్రతి ఒక్కరిపైన నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నట్టు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి వారిపైన నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నాయన ఎన్నో వ్యాధులతో బాధలతో ప్రభువా హాస్పిటల్లో ఉన్న వారి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వారందరినీ కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే పాపుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పాపులందరినీ కూడా దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. ఏ ఒక్కరు నశించిపోవటానికి ఇష్టం లేదు తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకంలోనికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నశించిపోతున్న ప్రతి ఒక్కరిపైన నీ కృపను దయచేసి ప్రభువా నేను ఇప్పుడైనా నీ తట్టు తిరిగే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణిస్తే నాకేమైనా సంతోషమా అంటున్నావు ప్రభువా. వాడు మార్పు చెంది నీ వద్దకు వచ్చినప్పుడే నాకు సంతోషమని తెలియజేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి ప్రభువా. పాపపు బంధకాల నుంచి విడిపించండి ప్రభువా. నాయన సాతాను బంధకాల నుంచి విడిపించండి ప్రభువా. చీకటి శక్తుల నుంచి విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. ప్రతి నేత్రము నిన్ను చూడాలంటున్నావు ప్రభువా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వైపు చూచి రక్షణ పొందే భాగ్యము దయచేయమని అడుగుచున్నానయ్యా. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడంటున్నావు ప్రభువా. నేనే దేవుడును, మరి ఏ దేవుడు కూడా లేడని నా ప్రభువా నువ్వు తెలియచేస్తున్నావు ప్రభువా. నాయనా ప్రతి ఒక్కరిని కూడా నీవు పిలుచుచున్నావు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నీ వద్దకు పిలుచుచున్నావు ప్రభువా. నాయనా ఇంకను అనేక మంది నీ వైపు చూడలేకపోతున్నారయ్యా. నీ రక్షణ మార్గంలోనికి నడవలేకపోతున్నారు ప్రభువా. అటువంటి వారిని మీరు దర్శించమని అడుగుచున్నానయ్యా. లోబడనొల్లని పిల్లలకు శ్రమ అంటున్నావు ప్రభువా. అటువంటి శ్రమ నుండి తండ్రి ప్రతి ఒక్కరిని తప్పించండి అయ్యా. కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా.
ప్రతి పాపపు బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వృద్ధులకు ఆరోగ్యము దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయమని అడుగుచున్నాను. ప్రభువానికి స్తోత్రములు. ప్రభువా, వృద్ధిని గద్దించగా తండ్రిగా భావించమని తెలియచేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను నాయన వారి కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాలలో మీరు అనుగ్రహించండి అయ్యా. వృద్ధుల్ని ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయన వారికి ఆరోగ్యంతో నింపండి ప్రభువా. వారి పనులు వారు చేసుకునే బలాన్ని, శక్తిని ప్రతి వృద్ధులకు కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. అటువంటి వారికి నా ప్రభువా తల్లిగా తండ్రిగా మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిపైన నీ కృపను దయచేయండి అయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. అనాథలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి వారిపైన నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను. ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నీ సహాయం దయచేయండి అయ్యా. నీ కృపను, నీ దయనని గ్రహించండి ప్రభువా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. అనాథలందరినీ మీరు ఆదరించండి అయ్యా. మీరే కృప చూపండి. ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తల్లిదండ్రులు లేని పిల్లలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి వారిపైన నీ కృపను దయచేయండి ప్రభువా. ఆ బిడ్డలందరినీ కూడా మీరు ఆదుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే నా ప్రభువా నాయన దూరదేశానున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నాయన వారి కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువా, వారి కుటుంబ పోషణ కొరకు ప్రభువా నాయన విదేశాలలో వారు పని చేయుచుండగా తండ్రి నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. వారు చేసే పనుల్లో మీరు తోడై ఉండండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. నాయన ఈ లోకంలో ప్రభువా తండ్రి నాయనా 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 మీరే సహాయం చేయండి ప్రభువా. వారి పట్ల నీ కృపను దయచేయండి ప్రభువా. వారి పని అంతట్లో నీ సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. వారి అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన నీ రక్షణ మార్గంలోనికి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. అజ్ఞాన కాలంలో అయితే నువ్వు చూసి చూడనట్టు వదిలివేస్తున్నావు ప్రభువా. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావయ్యా. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడిన అంటున్నావయ్యా. నమ్మిన వానికి శిక్ష విధించబడినని తెలియచేస్తున్నావు ప్రభువా. ఆ విధంగా ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో ప్రభువా అటువంటి వారందరినీ కూడా మీరు దర్శించమని అడుగుచున్నాను. ప్రభువానికి స్తోత్రాలయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నావయ్యా. అటువంటి భారము కలిగి తండ్రి నీ పాదముల చెంత నీకు మరపెట్టే కృపను, ధన్యతను దయచేయండి తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను. ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నీవు నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడవు నీవే ప్రభువా. నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళుండును కానీ ప్రభువా నీవు లోకంలో తల వాచుకొనిటికైనను నీకు స్థలము దొరకలేదు ప్రభువా. అయినప్పటికీ నాయన మీరు మా నిమిత్తమే ప్రభువా మీరు భరించారు ప్రభువా. ధనవంతుడివైన నీవు ప్రభువా నాయన దరిద్రుడికి ఈ లోకానికి వచ్చావు ప్రభువా. దరిద్రులమైన మమ్మల్ని ధనవంతులుగా చేయటానికి ప్రభువా నీవు ఈ లోకములో ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. ఈ లోకంలో నిన్ను కలిగి ఉండటే మా ధనమయ్యా, నిన్ను సేవించటే మా భాగ్యం ప్రభువా. అటువంటి ధనమును, భాగ్యమును మేము విడిచిపెట్టకుండా ప్రభువా నిత్యము కూడా నా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నీ కృపలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి కొరకు ప్రభువా నిత్యము కూడా భారము కలిగి ప్రార్థించే కృపను, ధన్యతను దయచేయండి ప్రభువా. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే ప్రభువా. నీ గొప్ప కార్యాలు, నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలు ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను తెరవండి ప్రభువా. మీరే మాట్లాడమని అడుగుచున్నానయ్యా. మీరే నడిపించండి ప్రభువా. నీ రక్షణ మార్గంలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి అయ్యా.
మీరెవరిని సేవించినను నేనను నా కుటుంబము యెహోవాను సేవించదమని యెహోషువ భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రభువా. ఆ విధముగా ప్రతి కుటుంబం అంతా కూడా రక్షించబడిన ఆయన కుటుంబ సమేతముగా తండ్రి నీ సన్నిధిలో నాయన నిన్ను ఆరాధించే కృపను ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ సేవకులందరినీ బలపరచమని అడుగుచున్నానయ్యా. నాయన వారు చేసే ప్రతి సేవను పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ కొరకు ప్రయాసపడే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని గుర్తెరిగి ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిలే ఉండమని తెలియజేస్తున్నావు ప్రభువా. అటువంటి ఆసక్తి ప్రతి సేవకుల్లో పుట్టించమని అడుగుచున్నాను ప్రభువా. నీ కొరకు మాత్రమే ప్రయాసపడిన ఆయన నీ కొరకు మాత్రమే జీవించే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ సిలువును ఎత్తుకొని నిన్ను వెంబడించే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా నాయనా నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మంది ఆత్మలను రక్షించే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు అంటున్నావు ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేతనైనా ప్రతి ఒక్కరిని నింపండి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించండి అయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అలాగే నాయన పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ మందిరాలలో ప్రభువా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా ప్రభువా ప్రతి ఒక్కరి ఆత్మలను కూడా మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ లోకయాత్రలో ప్రభువా సిలువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా ప్రభువా విశ్వాసములకు కర్త అయిన నీ వైపు చూచుచూ ప్రభువా నీవు మైదుట ఉంచినటువంటి పందెపు రంగములో తండ్రి ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. అటువంటి విశ్వాసం చేతనైనా ప్రతి ఒక్కరిని నింపండయ్యా, నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరి ఆత్మను బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. విశ్వాసాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. అపోస్తలులు ప్రార్థించారయ్యా, మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని నిన్ను వేడుకున్నారు ప్రభువా. నాయనా ఈ లోకములో ఉన్నదానిని వారు ఆశించకుండగా ప్రభువా విశ్వాసాన్ని మాత్రమే అభివృద్ధి పరచమని నీ పాదముల చెంత నీకు మొరపెట్టారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. విశ్వాసమును మాత్రమే ప్రభువా మేము పొందుకుని దానిని మాత్రమే అభివృద్ధి పరుచుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయనా విశ్వాస వీరులుగా జీవించే కృపను ధన్యతను దయచేయండి. ప్రతి ఒక్కరు భారము కలిగి జీవించే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమంటున్నావయ్యా. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురంటున్నావు ప్రభువా. అట్టి విశ్వాసమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. విశ్వాసములో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నాయన మా గ్రామాల క్షేమము కొరకు, మా సంఘాల క్షేమము కొరకు, మా దేశ క్షేమము కొరకు ప్రభువా నిత్యము కూడా భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకొని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. హనోకు ప్రభువా ఎలాగైతే ప్రభువా నీతో నడుచుచు నీ సన్నిధికి ఎక్కిపోయాడు ప్రభువా, తన విశ్వాసాన్ని బట్టి మాత్రమే ప్రభువా నీతో నడవగలిగాడు ప్రభువా. అట్టి విశ్వాసమును ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని బట్టి నీలో ముందుకు సాగే ధన్యత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా.
సహాయం చేయండి. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ప్రభువా పునాదులు గల పట్టణము కొరకు ఏ విధముగా ఎదురు చూచి జీవించాడో ప్రభువా, ఆ విధముగా మేము కూడా తండ్రి విశ్వాసముతో నీళ్ళ ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి అయ్యా. మా పరిస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగి ప్రభువా దాని కొరకు మాత్రమే మేము ప్రయాసపడి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసంలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. మోసే ప్రభువా తన విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనమని ఏమాత్రము కూడా ఆశించకుండగా ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఏమాత్రము కూడా ఇష్టపడకుండగా తన స్వజనుల దగ్గరకు చేరుకున్నాడు ప్రభువా. అట్టి విశ్వాసమును మాకును దయచేయండి ప్రభువా. ఈ లోకములో ఉన్న దానిని మేము ఆశించకుండగా ప్రభువా నీ దగ్గరకు చేరి కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా. నిత్యము నీ పాదముల చెంతకు చేరి నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా ప్రభువా. ఈ లోకములో మేము బ్రతికినంత వరకు కూడా ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. జ్ఞానము నీ పరలోక జ్ఞానము చేత ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. విశ్వాస వీరులుగా ప్రభువా నీ బలము పొందుకుని తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత మాకు ఎల్లవేళలా దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అదేవిధముగా రాజుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. రాజుల కొరకు ప్రార్థించమన్నావయ్యా. అధికారుల కొరకు ప్రార్థించమన్నావయ్యా. ప్రధానుల కొరకు ప్రార్థించమన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అట్టి కృపను ధన్యతను ప్రభువా నిత్యము కూడా దయచేసి ప్రభువా నీ పాదముల చెంత వారి నిమిత్తం మొరపెట్టే కృపను దయచేయండి ప్రభువా. పరిపాలించే నాయకుల్లో మీరుండండి ప్రభువా. అధికారుల్లో మీరుండండి ప్రభువా. ప్రధానుల్లో మీరుండండి ప్రభువా. మంచి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మంచి ప్రభుత్వాలు మాకు దయచేసి ప్రభువా నాయన నీ కృపలో ముందుకు సాగించమని అడుగుచున్నానయ్యా. వారిలో మీరుండండి ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వారికి విడుదల దయచేయండి తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి ప్రభువా. నీ శాంతి నీ సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ దేవదతలను కావలుగా ఉంచి మీరే నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నాయన నీ సహాయము ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రములయ్యా. త్రాగుడికి బానిసలుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారు బానిసత్వం నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. వారిలో ఉన్నటువంటి బానిసత్వం నుంచి విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రములయ్యా. నీ మార్గంలో నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వ్యభిచారులు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వ్యభిచారం అనే పాపములో ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పుడైనా ప్రభువా వారున్న స్థితిని విడిచిపెట్టి తండ్రి నీ దగ్గరకు వచ్చి ప్రభువా వారి పాపములను ఒప్పుకొని తండ్రి నువ్వు ఉన్నవాడువు అని వాడువై ఉన్నావు, నువ్వు పరిశుద్ధుడివై ఉన్నావని గుర్తెరిగి ప్రభువా నాయన నీ చెంత వారు జీవించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీతో మాట్లాడిన దేవుడు ప్రభువా తన పాపములను క్షమించవు తండ్రి. అట్టి కృపను ధన్యతను ప్రభు వారందరూ పొందుకుని తండ్రి నీ రెక్కల చాటున ప్రభువా వారు జీవించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. వారి పాపపు బ్రతుకును మార్చండి అయ్యా. వారి రోత బ్రతుకును మార్చండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయండి ప్రభువా. నాయన అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన మీరే నాయన వెతికి రక్షించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా.
సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. ఉగ్రవాదులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రభు. నాయన వారికి మంచి మనసును దయచేయండి, మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఉన్మాదులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి జీవితాలను మార్చండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి ప్రభు. సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. అది నీకు మాత్రమే సాధ్యము తండ్రి. అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభు. అత్యాచారాలను ప్రభు, ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు ప్రభు. అటువంటి వారికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. అటువంటి పరిస్థితులు ప్రభు నా దేశంలో కలగకుండగా ప్రభు మీరే కాపాడండి తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభు. చిన్న బిడ్డలతో సహా ప్రభు, యవ్వన బిడ్డలతో సహా ప్రభు ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు ప్రభు. అటువంటి పరిస్థితులు నా దేశంలో కలగకుండగా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా. నా దేశ క్షేమము కొరకు నీ పాదముల చెంత ప్రభు నిత్యము మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, నీ కోసము మీ పిల్లల కోసం ఏడమని తెలియజేసిన దేవుడు ప్రభు. అవును తండ్రి, మా కొరకు, మా బిడ్డల కొరకు, నా దేశంలో ఉన్న బిడ్డల కొరకు ప్రభువా నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి తండ్రి ప్రతి ఒక్కరిని తప్పించమని, కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నువ్వు కాపాడే దేవుడు వై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండగా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన దుఃఖములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన ఎంతోమంది ప్రభువా వారి కుటుంబాల్లో బిడ్డలను పోగొట్టుకుని తండ్రి నాయన ఎంతో వేదనలో, ఎంతో దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అటువంటి వారిని మీరు దర్శించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. దుఃఖపడి వారు ధన్యులు, వారు వాదార్చబడదురని తెలియజేస్తున్నావు ప్రభువా. దేవా, వారు నీ చేత మాత్రమే వాదార్చబడతారు ప్రభువా. నీ చేత మాత్రమే ధన్యతను పొందుకుంటారు ప్రభువా. వారున్న స్థితి నుంచి లేవనెత్తమని అడుగుచున్నానయ్యా. వారి కుటుంబాల్లో శాంతి సమాధానము దయచేయండి అయ్యా. నెమ్మది దయచేయండి, సంతోషాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన వారి కుటుంబాల్లో ప్రభువా నాయన ఎంతోమందిని పోగొట్టుకుని ప్రభువా, ఎన్నో కుటుంబాలు ప్రభువా ఆ విధముగా దుఃఖంలో జీవిస్తున్నారు ప్రభువా. అటువంటి జీవితాలను మీరు సరిచేసి ప్రభువా వారికి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. నీ ఓదార్పును వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రములు ప్రభువా. అటువంటి పరిస్థితులు తండ్రి ఎవరికి కలుగకుండగా మీరు కాపాడండి ప్రభువా. నా దేశ ప్రజలందరినీ కాపాడమని అడుగుచున్నానయ్యా. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా హృదయాలను నీ సన్నిధిలో నాయన మా బిడ్డల కొరకు, వారి ప్రాణాల కొరకు ప్రార్థించమని తెలియజేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయండి ప్రభువా. నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృపను గ్రహించండి ప్రభువా. నీ దయనని గ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి నీ ఓదార్పుని దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఉన్మాదులను మార్చండి ప్రభువా. ఉగ్రవాదులను మార్చండి ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి. వారి పాప రోత బ్రతుకులను మార్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అటువంటి వారు నా దేశంలో లేకుండా మీరు కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ సహాయం దయచేయమని నీ పాదాలు పట్టుకుని బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అలాగే ప్రభువా భార్యాభర్తల్లో జ్ఞాపకం చేసుకోండి. విడిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన వారిని దర్శించమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి, శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన సహాయం చేయండి. ఎవరైతే విడిపోయి జీవిస్తున్నారో ప్రభు వారి కుటుంబాలను కట్టమని అడుగుచున్నాను ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన వారి జీవితాల్లో మీరు ఉండండి ప్రభువా. నీ శాంతిని, సమాధానము దయచేయండి. వారి బ్రతుకులను మార్చండి. ఎవరిలో లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేసి ప్రభువా
వారు సంతోషముగా సమాధానముగా జీవించే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా. మీరు దర్శించండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వారి జీవితాలను నాయన మార్చమని అడుగుచున్నాను ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే అపవాది చేత పీడింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అపవాదిని ఎదిరించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవునని తెలియజేస్తున్నావు తండ్రి. అటువంటి నాయన అపవాది బంధకాల నుంచి పీడింపబడుచున్న వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, అపవాదిని ఎదిరించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. నిత్యము కూడా నాయన పోరాడే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా, ఈ దినమున్న ప్రయాణికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి పనుల్లో నీ సహాయం దయచేయండి ప్రభువా. వారి ప్రయాణం అంతట్లోనైనా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఎవరి పనుల నిమిత్తము వారు ప్రయాణించుచుండగా వారి ప్రయాణంలో మీరే ఉండి నడిపించుకోండి దేవా. వారి చుట్టూ నీ కంచి వేసినైనా నీ దేవదతలను కావలుగా ఉంచి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. ఒక్కసారి నీ సహాయం అనుగ్రహించండి అయ్యా. నీ కృపను చూపండి, నీ దయను చూపండి, నీ కనికరం చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములు దేవా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి, ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించుకోండి దేవా. ఇశ్రాయేలు ప్రజలకు నాయన వారి ప్రయాణంలో మీరు ఏ విధముగా తోడయిండి నడిపించున్నారో దేవా. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉండి మీరు ఏ విధముగా నడిపించారో తండ్రి, ఆ విధముగా నా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి అయ్యా. వారి ప్రయాణం అంతట్లో మీరే సహాయం చేయండి నాయన. ప్రతి ప్రమాదాల నుంచి మీరు తప్పించమని అడుగుచున్నాను దేవా. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ దేవదతలను కావలగుంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను ప్రభువా. నాయన ఇటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నాయన వారి ప్రయాణం అంతట్లో సహాయం చేయండి అయ్యా. నాయన బస్సు ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. విమాన ప్రమాదాల నుంచి తప్పించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండా నాయన మీరే కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. అలాగే అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. మీరే కాచి కాపాడండి ప్రభువా. అటువంటి ప్రమాదాలు ఎవరికి కలగకుండా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరిని నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన ఎంతోమంది నా ప్రభువా నాయన జల ప్రమాదాలకు గురి అయి ప్రభువా, తుఫాన్లకు గురి అయి ప్రభు ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నాయన ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ఈ విధముగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. నా బంధువులు జ్ఞాపకం చేసుకోండి, మీరే కాచి కాపాడండి నాయన. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. వారి సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి, విడిపించమని అడుగుచున్నానయ్యా. నా రక్త సంబంధాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి అవసరతలన్నీ తీర్చండి అయ్యా. నీ కృపలో నడిపించుకోండి. వారి బలహీనతల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. మేము ఇప్పుడు బలహీనులము, అప్పుడు మమ్మల్ని బలవంతులుగా చేసి నడిపించే దేవుడు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా.
నీ సహాయం దయచేయండి దేవా. అలాగే ప్రభువా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే కాచి కాపాడండి ప్రభువా. ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నాయన నీ కృపలో నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని బ్రతులాడుచున్నానయ్యా. దేవా మేము అడగక మునిపే మా అవసరతలన్నీ ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు మా కుటుంబ అవసరతలన్నీ కూడా తీర్చమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. దేవా నీ రాజ్యం నీ నీతిని వెదకమంటున్నావయ్యా. అప్పుడు మాకు కావాల్సింది ప్రతిదీ కూడా నువ్వు అనుగ్రహిస్తానని తెలియచేస్తున్నావు ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకును అందరికీ నీ దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. దేవా నిత్యము కూడా తండ్రి నీ సిలువునెత్తుకుని నిన్ను వెంబడించి నీ కృపలో ముందుకు సాగే ధన్యత మీరు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ దయ లేకుండా నీ కనికరం లేకుండా ఈ లోకంలో మేము బ్రతకలేం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. నీ రాక కొరకు మేము సిద్ధపడి నీ కొరకు ఎదురు చూసి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నిత్యము కూడా నా ప్రభువా నీ అడుగు జాడల్లో నడుచుకునే కృపను దయచేయండి ప్రభువా. నాయన నువ్వు చెప్పిన మాట ప్రకారముగా ప్రతి ఒక్కరము నడుచుకుని తండ్రి జీవించే కృపను దయచేయండి తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని మాట్లాడుచున్నావు తండ్రి. నాయన ఆ విధముగా కాకుండా ప్రభువా నాయన మా యొక్క హృదయముతో నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అట్టి విశ్వాసములో మమ్మల్ని నడిపించండి ప్రభువా. అట్టి విశ్వాసము కలిగి నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. దివారాత్రులు కూడా నా ప్రభువా నిన్ను ధ్యానించే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నీలో ఉన్న ఆనందం ప్రభువా ఈ లోకములో దేనిలో కూడా లేదు ప్రభువా. నాయన నీలో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని ప్రభువా దినదినము కూడా ప్రతి ఒక్కరం పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ బిడ్డలందరినీ కూడా నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నానని తెలియచేస్తున్నావు ప్రభువా. ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ కూడా తండ్రి నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా ప్రభువా ధైర్యం కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా నీవు లోకమును మరణమును అపవాదిని జయించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నిన్ను కలిగిన వారికి కూడా అటువంటి శక్తిని అనుగ్రహించే దేవుడు ఉన్నావు తండ్రి. మేము కూడా ఈ లోకమును ప్రభువా నాయన జయించే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. ఈ లోకములో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవోపడంబము తండ్రి. దానివైపు చూడకుండగా ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. నిన్ను ప్రేమించే నేత్రాలు మనసును మాకు దయచేయండి ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా తండ్రి నిత్యము నీ కృపలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి అయ్యా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు ఇవ్వండి ప్రభువా. మంచి నేలను పడిన విత్తనం వలె తండ్రి నీలో నాయన 30 60 100 నిత్యము కూడా ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. అటువంటి విశ్వాసం మాలో పుట్టించండి ప్రభువా. అట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించండి. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నానయ్యా. నేను నిజమైన ద్రాక్ష బలిని అంటున్నారు ప్రభువా. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తానంటున్నావు తండ్రి. ఫలించే ప్రతి తీగ ఇంకను వాటిలో ఫలించలాగన వాటిలోని పనికిరాని తీగలు మాత్రమే తీసివేస్తానని తెలియచేస్తున్నావు ప్రభువా. మేము నీలో ఫలించుచుండగా తండ్రి మాలో తండ్రి పనికిరాని తీగలు ఏమైనా అడ్డుగా ఉంటే ప్రభువా వాటిని మీరు తొలగించండి ప్రభువా. మీరు తొలగించి ప్రభువా నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసము కలిగి తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత మాకు ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ సహాయం మాకు దయచేయండి అయ్యా. నాయన నీ దయా నీ కనికరం మా పైన అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నారు, వెదకుడి మీకు దొరుకుని అంటున్నారు ప్రభువా. తట్టుడి మీకు తీయబడిన అంటున్నారు ప్రభువా. అడిగే ప్రతి వానికి మీరు అనుగ్రహించే దేవుడు ఉన్నావు తండ్రి. నాయన మేము అడుగు దానికంటే ఊహించు దానికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు ఉన్నావు ప్రభువా. మేము నిన్ను అడిగకే పొందలేకపోతున్నాం ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీ కృపలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అంటున్నారు. అటువంటి నీతి కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే
భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఆ విధముగా ప్రార్థించి ప్రతి దానికి కూడా ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రవ్వా. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రవ్వా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. అయ్యా, నీ పాదముల చెంత మొరపెట్టిన ప్రతి మొరను మీరు ఆలకించండి ప్రవ్వా. నా యొక్క విజ్ఞాపన ధ్వని ఆలకించండి అయ్యా. నా యొక్క ఆర్తధ్వని ఆలకించమని అడుగుచున్నాను ప్రవ్వా. నిన్నే ప్రార్థించుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. మా స్థితిగతులను మార్చి దేవుడు ఉన్నావు ప్రోవా. నీకు స్తోత్రములు ప్రోవా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రోవా. ఆ శాంతిని తండ్రి ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రోవా. నాయన ఈ లోకంలో ప్రోవా నీ శాంతిని దయచేయండి ప్రోవా. నాయన ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాను ప్రోవా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నాయన ప్రమాదాలకు గురైనటువంటి వారికి నాయన మీరే సహాయం చేయండి ప్రోవా. వారి గాయాలను మానపండి ప్రోవా. మీరే సహాయం చేసి నడిపించుకోండి అయ్యా. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేయండి ప్రోవా. నీ గొప్ప కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని అడుగుచున్నాను దేవా. నా దేశాన్ని కాపాడు ప్రోవా. నా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రోవా. ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడండి ప్రోవా. నాయన మరి ముఖ్యంగా ప్రోవా అత్యాచారాలకు ప్రోవా నాయన గురి అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రోవా. అటువంటి పరిస్థితులు కలగకుండా మీరే సహాయం చేయండి. అటువంటి దుష్టుల్ని దుర్మార్గులు మీరు దూరపరచండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. దుష్టుల పళ్ళు విరగొట్టు వాడు నేనే అంటున్నారు ప్రోవా. దుష్టులని దుర్మార్గులను దూరపరచండి ప్రోవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. బిడ్డలందరినీ కాపాడండి ప్రోవా. ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి ప్రోవా. చిన్న బిడ్డలను కాపాడండి ప్రోవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రోవా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రోవా. నాయన ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి నాయన. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి నాయన. కాపాడమని అడుగుచున్నాను ప్రోవా. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవునని తెలియజేస్తున్నారు ప్రోవా. అపవాదిని ఎదిరించే శక్తినైనా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా. ప్రతి యవ్వన బిడ్డలకు దయచేయండి ప్రోవా. నాయన మీరు దర్శించండి ప్రోవా. మీరు మాట్లాడండి ప్రోవా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రోవా. నేను హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రోవా. మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రోవా. సహాయం చేయండి నాయన. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రోవా. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రోవా. ప్రతి ఒక్కరిపైన నాయన నీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని అడుగుచున్నాను దేవా. ఎవరే సమస్యలు ఉన్నారో వాటి నుంచి నాయన తప్పించండి ప్రోవా. ఎవరే బంధకాలు ఉన్నారో ప్రోవా వాటి నుంచి మీరు విడుదల కలిగించమని అడుగుచున్నాను దేవా. ఎవరికి ఏదైతే అవసరమో దానిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రోవా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. నాయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రోవా. మీరే కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రోవా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా. నిత్యము కూడా ప్రోవా ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. ఈ సమయాన్ని నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రోవా. నా యొక్క విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించి ప్రోవా ప్రతి ఒక్కరికి నాయన మీరు న్యాయం చేయమని అడుగుచున్నాను ప్రోవా. ఎవరిని క్రియలు చెప్పిన వారికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని తెలియజేస్తున్నావు ప్రోవా. ప్రతి ఒక్కరి క్రియలు ప్రోవా నీ ఎదుటి సరైనగా ఉండటానికి మీరే సహాయం చేసి ప్రోవా నీ దగ్గర నుంచి నాయన మంచి ఫలితాన్ని, మంచి జీతాన్ని ప్రోవా ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రోవా. ఆశీర్వదించండి ప్రోవా. ఆశీర్వదించే దేవుడానికి స్తోత్రములు ప్రోవా. స్వస్థపరిచే దేవుడానికి స్తోత్రములు తండ్రి. ఆదరించే దేవుడానికి స్తోత్రములు ప్రోవా. నీ ఓదార్పణ కలుగచేసే దేవుడానికి స్తోత్రములు ప్రోవా. ప్రతి విషయంలో విజయాన్ని కలుగచేసే దేవుడానికి స్తోత్రాలు ప్రోవా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రోవా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రోవా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రోవా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను ప్రోవా. ఈ దినమంతా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి ప్రోవా.
నీ సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రోవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా. నీ ఘనమైన కార్యాలు ప్రోవా, నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రోవా. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్యా. దేవా, మా కష్టకాలమందు నీకు మొరపెట్టగా నువ్వు మాకు ఉత్తరమిచ్చే దేవుడివై ఉన్నావయ్యా. మా శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నావు ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి కష్టాల నుంచి తప్పించండి, విడిపించండి, కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి శ్రమలో తోడయండి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నాయనా సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి అయ్యా. దావీదు కుమారుడా, నీ కృప మమ్మల్ని దాటిపోనివద్దు ప్రభువా. అలాగే నాయనా నూతనముగా గృహాలు కట్టుకొని చిన్న వారికి మీరే సహాయం చేయండి ప్రభువా. వారికి కావలసిన వనరులన్నీ కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్య. నీ చేత కట్టబడిన గృహాలుగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రోవా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రోవా. మీరే ఉండి నడిపించుకొని దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నాయా. ఆర్థిక పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రోవా. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామములో తీర్చండి ప్రోవా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. వారి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చు ప్రోవా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ప్రోవా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నాను దేవా. విశ్వాస వీరులుగా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రోవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నాను దేవా. అలాగే ప్రభు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యాపారాల్లో మీరు ఉండండి, అభివృద్ధి పరచండి నాయన. మీరే సహాయం చేయండి ప్రోవా. వారి అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య. ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రోవా. సహాయం చేయండి, ఈ దినమంతా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి. నీ ఉచితమైన ప్రేమను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నాయన నీ శక్తిని పొందుకుని ప్రోవా. నీ కృపలో నాయన ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి ప్రోవా. మంచి నేలను పడిన విత్తనం వలె తండ్రి ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి ప్రోవా. అటువంటి విశ్వాసంలో ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రోవానికి స్తోత్రాలయ. అంధకార శక్తుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రోవా. ప్రతి ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రోవా. నీ కృపను నీ దయనని గ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ. నీ శక్తి చేత నింపబడే కృపను మాకు దయచేయండి ప్రోవా. భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి ప్రోవా. మా మనోనేత్రాలను తెరవండి ప్రోవానికి స్తోత్రాలు ప్రోవా. నాయన మేము ఏ విధముగా ప్రార్థించాలో తండ్రి ఆ విధముగా ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రోవా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి ప్రోవా. సహాయం చేయండి ప్రోవా. నీ పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రోవా. అటువంటి విశ్వాసములు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా. నీ సహాయం దయచేయండి అయ్యా. నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించండి ప్రోవానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రోవా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రోవా. నాయన ప్రతి ఒక్కరిని కూడా చూచే దేవుడివై ఉన్నావు ప్రోవా. వివేకము కలిగి దేవుని వెతుకు వారి కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడని తెలియచేస్తున్నావు ప్రోవా. దేవా నీ పరిశీలనలో ప్రోవా వివేకము కలిగి నిన్ను వెతికే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. అట్టి కృపను మాకు దయచేయండి ప్రోవా. మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండా మా ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి ప్రోవా. అట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా. ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రోవా.
విశ్వాసములో బలపరచండి ప్రభు. ప్రతి సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభు. దేవా, ప్రతి ఒక్కరు కూడా నాయన ఆత్మీయ బలము కలిగి, శక్తి కలిగి నీలో ముందుకు సాగే ధన్యత నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. మీరే సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు. నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా చేయండి ప్రభు. నా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభు. నా ప్రార్థనకి మీరు ప్రతిఫలము దయచేయండి ప్రభు. మీరు సహాయం చేయండి ప్రభు. ప్రతి ఒక్కరికి నైనా మీరే సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి ప్రభు. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో నీ కృపను దయచేయండి అయ్యా. మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ రెక్కల చోటున ప్రతి ఒక్కరిని భద్రపరచండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభు. ఉదయకాల సమయం నా ప్రార్థన ఆలకించు ప్రభు. నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. నాయనా మరొకసారి ప్రభు ఈ విధముగా ప్రార్థించి కృపను దయచేయండి ప్రభు. త్వరలో మా కొరకు రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.